దివంగత మాజీ ఉపరాష్ట్రపతి సంస్కరణల యోధుడు బాబు జగజ్జీవన్రావు జయంతి సందర్భంగా బొమ్మూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ జగజ్జీవన్రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగజ్జీవన్రావు జీవితాంతం దళిత బహుజనుల హక్కుల కోసం సమాజ నిర్మాణం కోసం పాటుపడిన సమతామూర్తి, దేశం గర్వించదగిన గొప్ప పాలనాధ్యక్షులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు చింతపర్తి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అంగాడ సత్యప్రియ, చాపా రాజా, ఓడూరు రాంకి, పెనుమాక సునీల్, కొడమంచులు కోటిబాబు, ఉండ్రాజవరపు సూర్య, అరుగుల రమణ తదితరులు పాల్గొన్నారు. ది ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమహేంద్రంలోని ఆదమ్మ దిబ్బ వ్యాంబే గృహాల వద్ద గల అంగన్వాడీ 2 స్కూళ్లకు 2 కలర్ టీవీలు, కుర్చీలు, పెన్ డ్రైవ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ అధ్యక్షులు తవ్వా రాజా, ట్రస్ట్ బోర్డు కార్యదర్శి పచ్చిగోళ్ల సురేష్ కుమార్, ఛాంబర్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వంటెద్దు సూరిబాబు, ఇయ్యపు మురళీధర్, కోశాధికారి అల్లంకి నాగేశ్వరరావు, ఛాంబర్ డైరెక్టర్ మునగా రమేష్ గుప్తా, అంగన్వాడీ టీచర్లు మాధురి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి సొత్తు చోరీ చేసే కుప్పం ముఠాను రాజమహేంద్రవరం 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 2న ఇరగవరం మండలం కత్తవపాడు గ్రామానికి చెందిన నిమ్మల జయలక్ష్మి అనే మహిళ తన కూతురు, 2 కోడళ్లతో కలిసి ఆర్టీసీ బస్సులో రావులపాలెం వెళ్తుండగా అదే బస్సులో ఒక చంటి బిడ్డతో 3 మహిళలు ఉన్నారు. అందులోని ఒక మహిళ తన చంటి పాపకు పాలు కలపడంతో సహాయం చేయమని జయలక్ష్మిని కోరింది. ఈలోగా ఆమె హ్యాండ్ బ్యాగ్ లో ఉంచిన 24 గ్రాముల బంగారు హారాన్ని ముఠా దొంగిలించింది. కోటిపల్లి బస్టాండ్లో దిగిపోయింది. ఈ మేరకు జయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి రాజమహేంద్రవరం డీలక్స్ సెంటర్ వద్ద గల మాటూరి లాడ్జ్లో అనుమానాస్పదంగా ఉన్న చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన చిరంజీవి రేణుక, కుప్పం మండలం గౌరీ మకోల్పల్లి గ్రామానికి చెందిన రేగా నదియా, కుప్పానికి చెందిన భరణిలను ఎస్ఐ శ్యామ్ సుందర్ తన మహిళా సిబ్బందితో అదుపులోకి తీసుకుని వారిని విచారించగా గతంలో వారిపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసులు ఉన్నట్లు తేలింది. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రాజానగర్ మండలం కానవరం గ్రామంలోని జగనన్న కాలనీలో నివసించే కోరాడ శివలక్ష్మి ఇంట్లో గత నెల చోరీకి పాల్పడిన కాకినాడలోని డైరీ ఫామ్ రోడ్డు ప్రాంతానికి చెందిన జామి వీరగణేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జీడి పిక్కల ఫ్యాక్టరీలో పనిచేసే శివలక్ష్మి రోజు మాదిరిగానే ఇంటికి తాళాలు వేసి పనికి వెళ్లారు. ఇంటికి వచ్చి చూసేసరికి గడియ విరగొట్టి ఉంది. బీరువాలోని 82 గ్రాముల బంగారం, 450 గ్రాముల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. రాజానగరం ఎస్ఐ పి నారాయణమ్మ కేసు దర్యాప్తు చేపట్టి జామి వీరగణేష్ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర ఊటీగా పేరొందిన అరకు లోయతో పాటు పాడేరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో నిన్న అర్ధరాత్రి భూప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లలోని సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలోని ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత 4.4గా ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టీకరణ. అమరావతిపై రాజ్యసభలో జరిగిన చర్చలో వైసీపీ ఎంపీల గొంతు నొక్కారన్న వైవి సుబ్బారెడ్డి. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ, అవినీతి జరుగుతుందని ఆరోపణ. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరుమట్ల శ్రీనివాసులు. రైల్వే కోడూరులో దాడులు అత్యంత హేయమని ధ్వజం. ప్రభుత్వ సేవలపై ప్రజలకు మరింత నమ్మకం కలగాలన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్. సానుకూల దృక్పథం పెంపొందేలా పనిచేయాలని అధికారులకు సూచన. ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంతో రాష్ట్రం ముందుకెళ్తుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లా స్థాయి బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ప్రకాశం, మార్కాపురం జిల్లాల కలెక్టర్లు పి రాజాబాబు, ఎం విజయ సునీత, ఒంగోలు ఎస్సనపాడు, కనిగిరి ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన, బిఎన్ విజయ్ కుమార్, ముక్కు ఉక్ర నరసింహారెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్కు సంబంధించిన ముఖ్యాంశాలను ప్రజలకు చేరవేయడం కోసం ఈ బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. నూతన రాష్ట్రం అనే దానికన్నా నూతన అధ్యాయంగా మనకున్నటువంటి వనరులు,
మనం చేసేటువంటి ఖర్చు ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. జిల్లా కలెక్టర్ గారు, అలాగే ప్రకాశం జిల్లా, అలాగే ఇంతకుముందు అయితే ఒక ప్రకాశం జిల్లాకే నేను ఇన్ఛార్జ్ మంత్రి. ఇప్పుడు మార్కాపురం విడిపోయిన తర్వాత మార్కాపురం జిల్లా కలెక్టర్ గారు కూడా ఉన్నారు. ఇక్కడ 2 జిల్లాలకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాను. సోదరులు బాలా వీరాంజనేయ స్వామి గారు, సోదరు శాసనసభ్యులు, జాయింట్ కలెక్టర్లు, ప్లానింగ్ బోర్డు ఆఫీసర్లు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఉన్నారు. మీడియా మిత్రులు, ప్రధానంగా ఒక విషయం ఇక్కడ మనం ఇదేదో రాష్ట్ర బడ్జెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే 41 రోజులు బడ్జెట్ సెషన్ జరిగింది. విడిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో కనీసం సగానికి సగమన్నా ఉండాలని ఆలోచన చేసి 22 రోజుల పాటు బడ్జెట్ సమావేశం పెట్టారు. బడ్జెట్ సమావేశాలు మా ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి పోతున్నారు. అసెంబ్లీలో మా సమస్యలు మాట్లాడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వ సమస్యల్ని విశ్లేషించుకుంటున్నారు. తర్వాత మళ్ళీ అసెంబ్లీ అయిపోయాక ఇంటికి వస్తున్నారు. మళ్ళీ మన అర్జీలు ఏమైంది, అర్జీలకు పరిష్కారం ఏమైంది, ఇది ఒక దినచర్య అయిపోయింది. కార్యక్రమానికి బడ్జెట్ అనేది మనం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, తర్వాత రోజు మీడియాలో రావడం, ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ జరగడం అనేది సాధారణం. కానీ ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్ అనేది ప్రతి జిల్లాలో కూడా ఏ విభాగాలు ఎంతెంత బడ్జెట్ మనం కేటాయించాము, దాంతోపాటు ఆ జిల్లాకి ఎంత నిధులు ఇచ్చాము, దాంతోపాటు మన ఈ సంవత్సరం చేపట్టబడేటువంటి అభివృద్ధి పనులను కూడా తెలియజేసుకుంటూ ప్రతి నియోజకవర్గానికి ఎంత బడ్జెట్ కేటాయించారు, దాంతోపాటుగా ప్రతి మండలానికి, అర్బన్ బాడీస్కి ఏ కేటాయింపులు జరిగాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఒక అవగాహన ఉండాలి. ఈ అవగాహనతో పాటు ప్రజల్లో చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వీకారం చేయడం జరిగింది. ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఎందుకు ఇది పెట్టవలసి వచ్చింది, దీని యొక్క ముఖ్యాంశాలు ఏంటి అనే దాని మీద ఒక చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. సో బడ్జెట్ సునీత చెప్పినట్టుగా మనకి ప్రతి ఒక్కరు కూడా ఈ బడ్జెట్ గురించి అవగాహన కలిగి ఉండాలి. ఎందుచేతంటే మనకు వచ్చే ఆదాయం ఎంత, మనకు ఖర్చు పెడుతున్నది ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా నడిపిస్తుంది అనే అంశం ఆవశ్యకత ఉంది. కాబట్టి సో ఈ ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేస్తున్నాం. 30వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలకి కంప్లీట్గా బడ్జెట్ మీద అవగాహనతో పాటు ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని అప్రిషియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధి బృందం భారత ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి అంశాలు, కేంద్ర సహకారం, అవసరమైన విషయాలపై ప్రతినిధి బృందం వివరంగా చర్చించినట్లు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరామని అన్నారు. అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని, అమరావతి ప్రస్తుత బిల్లుకు మాత్రమే వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. రాజ్యసభలో అమరావతిపై చర్చలో భాగంగా వైసీపీ ఎంపీల గొంతు నొక్కారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ, అవినీతి జరుగుతుందని ఆరోపించారు. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అమరావతి ఏపీ రియాలైజేషన్ బిల్ చర్చ జరుగుతున్నప్పుడు ఏ విధంగా మా పార్టీ నాయకులకి కానీ నాకు కానీ సమయం కేటాయించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే కార్యక్రమం ఏ విధంగా చేశారో అనే అంశం ఈరోజు వైస్ ప్రెసిడెంట్ గారికి, రాజ్యసభ చైర్మన్ గారికి విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా వివిధ పార్టీల వాళ్ళు, మాకు రాజ్యసభలో 7 మంది ఎంపీలు ఉన్నారు, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. ప్రతి బిల్లుపై డిస్కషన్ జరిగేటప్పుడు మాకు కనీసం అంటే 20 నిమిషాలు టైం ఇస్తారు వాళ్ళ రూల్స్ ప్రకారం, స్ట్రెంగ్త్ను బట్టి. నిన్న మాకు కేవలం నేను మాట్లాడుతుంటే మా పార్టీ తరఫున 5 నిమిషాలు మాట్లాడినాకనే నా మైక్ కట్ చేసి టైం అయిపోయిందని చెప్పడం జరిగింది. చాలా దుర్మార్గం ఇది. కావాలని చేశారు, కొందరు ప్రోద్బలం చేశారనే మాకు అనుమానాలు ఉన్నాయని దీనిపై వివరంగా వైస్ ప్రెసిడెంట్ గారికి, చైర్మన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
ఏ విధంగా మాకన్నా చిన్న పార్టీలైనటువంటి బీఆర్ఎస్కి కానివ్వండి, తెలుగుదేశానికి కానివ్వండి ఏ విధంగా సమయం ఇచ్చారో కూడా విత్ ప్రూఫ్స్ అన్నీ చూపించడం జరిగింది. మాకన్నా తక్కువ సభ్యులు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరికి 10 నిమిషాలు మాట్లాడే విధంగా ఇద్దరు మాట్లాడించడానికి సమయం ఇచ్చారు. అదేవిధంగా తెలుగుదేశంలో రాజ్యసభలో తెలుగుదేశం సభ్యులు ఉండేది కేవలం 2. వాళ్ళిద్దరికీ 10 నిమిషాలు మాట్లాడే విధంగా టైం ఇచ్చారు. అంటే ప్రజల దృష్టిలో, దేశంలో ఉండే ప్రజలందరి దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం అని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేయడానికి దీన్ని వేదికగా వాడుకున్నారని చెప్పి మేము ఈరోజు చైర్మన్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మేము ప్రధానంగా ఏమడుగుతున్నాం, అమరావతి క్యాపిటల్ నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు, మేము ఈ బిల్లుకు వ్యతిరేకము, ఈ ఫార్మేట్లో పెడుతున్న బిల్లుకు వ్యతిరేకమని లోక్సభలో చెప్పాం, రాజ్యసభలో కూడా చెప్తున్నాం. ఎందుకు వ్యతిరేకం అనేది కేవలం 3 అంశాలే. 1, రాజధాని ప్రాంతంలో మీరు తీసుకున్న 50,000 ఎకరాల రైతులకి న్యాయం చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మీరేం డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు ఇస్తామన్నారు. ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు ఇవ్వలేదు. అందరూ పెద్ద రైతులే ఉండరు, చిన్న రైతులు ఉంటారు. వాళ్ళకి ప్లాట్లు ఇచ్చినా ఎక్కడో గ్రేవ్ యార్డ్స్లో, గుంటల్లో ఇచ్చారు. వాటికి రోడ్స్ లేవు అని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక రైతు సూసైడ్ చేసుకున్న సందర్భం కూడా మనం చూసాం. సాక్షాత్తు ఒక మంత్రి గారు, కేంద్ర మంత్రి గారి సమక్షంలో, రామారావు అనే రైతు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అంశం మీదనే దీనికి స్పష్టత ఇవ్వండి, ఈ బిల్లులో పెట్టండి. అమరావతి భూములు ఇచ్చిన రైతులకి ఏ విధంగా మీరు న్యాయం చేస్తారని ఈ బిల్లులో పొందుపరచండి అని అడిగాం. అదేవిధంగా ఇంకో అంశం, ఏ విధంగా ఈ రాజధాని ప్రాంతంలో మీరు నిర్మాణాలు నిర్మించబోతున్నారు, లోతట్టు ప్రాంతాలైన ఏరియాలో ఫ్లడ్ ఏరియాలుగా వస్తుంది, దానికి ఏ విధంగా ఎన్విరాన్మెంటల్గా ఇంపాక్ట్ స్టడీ చేశారా లేదా, వాటిపై కూడా క్లారిటీ తీసుకొని దాన్ని కూడా ఈ బిల్లులో పొందుపరచండి అని చెప్తున్నాం. అదేవిధంగా ఏ విధంగా అమరావతి బిల్లు నిర్మాణం పేరుతో మీరు కరప్షన్ చేస్తున్నారు, దోపిడీ కార్యక్రమం జరుగుతుంది, ఏ విధంగా రాజధాని నిర్మాణానికి ఒక చదరపు అడుక్కి ఏ దేశంలో, మన దేశంలో ఎక్కడ ఏ పెద్ద నగరాల్లో అయినా సరే 4,000 రూపాయలు అవుతుంది, 5,000 రూపాయలు అవుతుంది. అది మీరు అమరావతిలో స్క్వేర్ ఫీట్ ఇప్పటి వరకు మీరు 47,000 కోట్ల టెండర్లు ఫైనలైజ్ చేశారు ఈ గత 2 ఏళ్లలో. స్క్వేర్ ఫీట్కి మీరు 12,000 నుంచి 14,000 రూపాయలు ఫర్ చదరపు చదరపడికి నిర్మాణ ఖర్చుగా చూపించి టెండర్లు ఫైనలైజ్ చేశారంటే దీంట్లో ఎంత అవినీతి జరుగుతుంది, ఎవరు జేబుల్లోకి డబ్బు పోతుంది అనేది తేల్చాలి. దానికి స్పష్టత ఇవ్వండి, దాన్ని కూడా ఇందులో పొందుపరచండి అని చెప్పి మేము అడిగాం. రైల్వే కోడూరులో పట్టపగలే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసు బాధితురాలు వేణను రోడ్డు మీదే లాఠీలతో కొట్టడాన్ని చూసి మహిళా లోకం సిగ్గుతో తలదించుకుంటుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు ఆక్షేపించారు. పోలీసులు కూడా తమ చేతుల్లో నుంచి లాఠీ లాక్కుని వేణను కొడుతుంటే ప్రేక్షక పాత్ర పోషించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. వెంటనే ఎమ్మెల్యే అనుచరుడు నాగేంద్రను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక మహిళ తట్టు ఒక ఎస్సీకి సంబంధించిన సామాజిక వర్గం చెందిన ఒక మహిళ ఏదన్నా ఉంటే గతంలో ఏదో కొన్ని అలిగేషన్స్ గౌరవ అరవ శ్రీధర్ పైన, స్థానిక శాసనసభ్యుడి పైన, ఆమె పైన ఉన్నప్పటికీ అది పర్సనల్ పెట్టుకోవడం మేము కూడా ఎక్కడ వైఎస్ఆర్సీపీ జోక్యం చేసుకోలేం. మా కాన్స్టిట్యున్సీలో రైల్వే కోర్టు కాన్స్టిట్యున్సీ తప్ప ఒక మహిళ ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతోనే ఆమె పైన వచ్చిన వీడియో దృశ్యాలు కానీ, రకరకాల అన్ని విషయాలు కానీ మహిళా సంఘం లేచి దుమ్ముచ్చి పోస్తుంది. యాజ్ ఏ పార్టీ ఇన్ఛార్జిగా ఈ యొక్క నియోజకవర్గానికి దాదాపు 15 సంవత్సరాలు నేను ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా సారథ్యం వహించాను. కాబట్టి ప్రజల తరపున, ముఖ్యంగా మహిళల తరపున నేను తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మా పార్టీ పైన, మా పైన ఉంది. కాబట్టి మేము అందరం కూడా మహిళా సభ్యులతో ప్లస్ పార్టీ క్యాడర్తో అంతా కూడా మేము ఆ రోజు ప్రొటెస్ట్ చేసినాం గాంధీ భవన్ దగ్గర. సో చేసి అక్కడే దాంతో మేము తర్వాత చట్టాలున్నాయి, కోర్టులున్నాయి, మీడియా ఉంది చూసుకుంటా అని చెప్పేసి మేము కూడా ఎక్కడెక్కడ దాని గురించి మేము ముందుకు పోలా, అంటే దాన్ని వదిలేసాం. ఎందుకంటే చట్టం తన పని చేసుకోబోతుంది. సో నిన్న జరిగిన సంఘటన ఒక ప్రభుత్వ వాహనాలు వచ్చి శాసనసభ్యుడితో పాటు ఏదైతే ఉన్నారో తన అనుచరులు తాసింశెట్టి నాగేంద్ర కానీ తన సంబంధించిన కానీ ఒక మహిళ పైన, అది పోలీసుల నుంచి లాఠీ లాక్కొని, ఈరోజు ఈనాడు చాలా స్పష్టంగా రాసినారు, ఈనాడు పేపర్లో చాలా స్పష్టంగా రాసినారు, పోలీసు నుంచి లాఠీ లాక్కొని ఆ అమ్మాయిని ఒక జంతువును కొట్టినట్టు ఒక ఈనాదిహీనంగా కొట్టడం అనేది నిజంగా ఎంతవరకు సబబు అనేది కూడా
ఒకసారి ప్రజలు కూడా గమనించాలి. ఇప్పుడు చాలామంది కూడా రకరకాల వ్యక్తులపైన అభియోగాలు వస్తుంటాయి. దానికి కొన్ని రూట్స్ ఉంటాయి. మీడియా ద్వారానో లేదంటే మేధావుల సమక్షంలోనూ పోలీస్ సమక్షంలోనూ న్యాయ సంబంధించిన విషయంలోనూ లేదంటే న్యాయ సంబంధించిన విషయంలోనూ రకరకాలు అన్నీ ఉంటాయి. కానీ నిన్న ఆ దృశ్యం నిజంగా ప్రజాస్వామ్యానికి రాబోయే పొలిటికల్ యూత్ భవిష్యత్తుకు అది చరమగీతం పాడేటట్టున్నది. అంటే ఎప్పుడు చూడాల కోడూరులో చాలా మందిని కూడా పొలిటీషియన్ మేము చూసినాము. చాలా వరకు మాకంటే దాదాపు పెద్ద పెద్ద నాయకులను పార్థసారథి లాంటి వ్యక్తులను చూసినాము. అదే తర్వాత గొంటి శ్రీరామ్ లాంటి వాళ్ళని చూసినాము. అంతెందుకు మా నాయకుడు దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని చూశాము. ఎంతోమంది సీనియర్ నాయకులు చాలా మందిని కూడా చూశాము. ఎక్కడా కానీ ఇటువంటి ప్రేరేపణ కానీ సంఘటనలు జరగల. కాంగ్రెస్ కొన్ని సంవత్సరాలు పనిచేసింది, అనేక వేరే పార్టీలు కూడా పనిచేసినాయి. వైసీపీ మా దగ్గర నేనే ఒక 15 సంవత్సరాల ప్రాతినిధ్యం వహించిన ఈ ప్రాంతానికి ఎక్కడ కూడా ఒక మహిళలు కానీ పిల్లలు కానీ రైతులు కానీ ప్రజలు కానీ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉన్నారు. నిన్న కనీసం అంటే చట్టం ఉందా, పోలీసులు ఉన్నారా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేది కూడా చాలా మంది కూడా నిన్న చూసిన సంఘటన చాలా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఆల్రెడీ దీని గురించి చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో చట్టానికి కళ్ళు లేవు, పోలీసులు నిమిత్త మాత్రంగా ఉన్నారు. ఎవరు ఏది చెప్తే అది తలపే ఎస్ బాస్ అనే మూవీలో ఉన్నారు. అంటే ఓవరాల్గా చూస్తే లోకేష్ రాజ్యాంగం రెడ్ రాజ్యాంగం కూడా పూర్తిగా నడుస్తుంది. రెడ్ రాజ్యాంగం నడుస్తుంది. ఒక మహిళను రోడ్డు పైన బలవంతంగా ఒక పశువును బాదినట్టు బాది కర్రీలతో అది పోలీసుల యొక్క చేతిలోంచి లాక్కోవడం, అంటే చట్టాన్ని తన చేతిలో లాక్కోవడం. ఎవరిచ్చారు నీకు ఆ హక్కు? ఎవరిచ్చారు నీకు ఆ రైట్? నిజంగా నీకు నిన్న పోలీస్ వ్యవస్థ ఉంటే ఇమ్మీడియట్ గా లోపల వేసుకుని థర్డ్ డిగ్రీ వేసుకున్నారు. అది ఎవరైనా సరే, శాసనసభ్యుడైనా పర్లేదు, మాజీ శాసనసభ్యుడైనా లేదు, లీడర్ అయినా లేదు, వైఎస్ఆర్సీపీ అయినా లేదు, టీడీపీ అయినా పర్లేదు, జనసేన అయినా వాడు ఎవడైనా కానీ చట్టం దృష్టిలో డోంట్ కేర్. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 14 ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ఆఫ్ లా. స్పీచ్ అండ్ ఎవ్రీ పర్సనల్ ఫ్రీడమ్ ఆర్టికల్ 21 చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పినా. ప్రభుత్వ సేవలపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా సానుకూల దృక్పథం పెంపొందించేలా పనిచేయాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన క్షేత్రస్థాయిలో సేవలను మరింత వేగవంతం చేసేలా సచివాలయ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి వివిధ శాఖల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందాలని, తద్వారా పరిపాలనలో జిల్లాను ఆదర్శంగా నిలపాలని సూచించారు. ఒక 12 crores సెరికల్చర్ డిపార్ట్మెంట్ కొద్దిగా తక్కువ, ఒక 1 crore అది కూడా ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఇప్పుడు కూడా చూస్తే ఒక స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీంట్లో కూడా మ్యాక్సిమం తల్లికి వందనం కింద 206 crores ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనందరికీ తెలుసు ఫిజికల్ స్ట్రెయిన్ అంటే మనకి ఆదాయం తక్కువ ఉన్నా సరే, స్టేట్లో ఆదాయం తక్కువ ఉన్నా సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన గ్రాంట్స్ ద్వారా, లోన్స్ ద్వారా, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసిన మంచి పని ద్వారా, అంటే ఇండస్ట్రియలైజేషన్ ఒకవైపు, జాబ్ క్రియేషన్ ఒకవైపు, ఇది కాకుండా PPP ద్వారా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకోవడం వల్ల ఈక్వల్ బ్యాలెన్స్ ఆఫ్ వెల్ఫేర్ అంటే సంక్షేమంతో పాటు ఇంకా అభివృద్ధి పనులు కూడా మనం చేయబోతున్నాం. ఈ మీటింగ్ తర్వాత ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో ఒక 4 కాన్స్టిట్యుయెన్సీస్ ముందుగానే మీటింగ్ జరిగింది. కానీ మిగతా 4 కాన్స్టిట్యుయెన్సీస్లో ఈరోజు కానీ లేకపోతే రేపు సెలవు ఉంది అంటే ఎల్లుండి మీటింగ్స్ ఇలాగే మనం పెట్టబోతున్నాం. డెఫినెట్గా శ్రీకాకుళం జిల్లాకి ఇంకా నెక్స్ట్ ఇయర్ అంటే ఈ 26, 27, 26, 27 ఫిజికల్ ఇయర్లో మనకి మంచి ప్రాజెక్ట్స్ అంటే మూల్పేట మనకి కంప్లీషన్, ఇది కాకుండా పక్కన ఎయిర్పోర్ట్ పలాష ఏరియాలో ఒక ఎయిర్పోర్ట్, దీనికి భూసేకరణం అండ్ గ్రౌండింగ్ కానీ, ఇది కాకుండా చాలా చోట్ల ఫిషింగ్ హార్బర్స్ కానీ, ఇది కాకుండా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వేరియస్ స్కీమ్స్ కానీ, మరీ ముఖ్యంగా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ శ్రీ రామ్మోహన్ నాయుడు సార్ చెరువుతో మనకి CSR ప్రాజెక్ట్స్ కింద చాలా మనకి వర్క్స్ రావడం జరిగింది. దీంట్లో మరీ ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఈ స్పోర్ట్స్ సంబంధించి కానీ, లేకపోతే GGHలో మనకి ఎక్విప్మెంట్స్ కానీ, అలాగే మనకి మత్స్యసాగర్ మాల ఒక మంచి ఇనిషియేటివ్తో సోలార్ లైట్స్ కానీ, అలాగే
మనకి వివిధ ఇంకా వేరియస్ ఏరియాస్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టడం కానీ ఇలాంటి చాలా ప్రాజెక్ట్స్ మనం తీసుకొస్తాము. డెఫినెట్గా శ్రీకాకుళం జిల్లా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా పెంచాలి దీని మీద కూడా ఒక సపరేట్ సమీక్ష మనం పెట్టబోతున్నాం. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ నుంచి నాన్ అగ్రికల్చర్కి అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ అలాగే సర్వీస్ సెక్టర్కి పబ్లిక్ని ఎలా తీసుకువెళ్ళాలి, అగ్రికల్చర్లో కూడా ప్యాడీ నుంచి వరి నుంచి ఇతర క్రాప్స్కి క్యాష్ క్రాప్స్కి కానీ ఆయిల్ పామ్ కానీ అలాగే లైవ్ స్టాక్ అండ్ ఫిషరీస్ వైపు పబ్లిక్ని ఎలా తీసుకువెళ్ళాలి దీని మీద కూడా సమీక్ష పెడుతూ మన జిల్లాకి ఓవరాల్ అభివృద్ధి ఈ బడ్జెట్ ద్వారా మనం సాధించాలి. అదే ఈ మీటింగ్కి ముఖ్య ఉద్దేశం. దీంట్లో అందరూ పాల్గొన్నారు. నా తరపున డిస్ట్రిక్ట్ కలెక్టర్ యుగాలు గడిచిన మహాకవుల రచనలు చెరగని ముద్రలుగా నిలుస్తాయని, మహాకవులు కలంతోనే ఉద్యమాలు చేశారని రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ అన్నారు. ఇటీవలే పార్లమెంట్లో దేశభక్తి అంశంపై జరిగిన చర్చలో మహాకవి రాయప్రోలు సుబ్బారావు రచించిన ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతనంటూ పద్యాన్ని ఎంపీ పాకా సత్యనారాయణ ఆలపించినందుకు వివిధ సంఘాల సభ్యులు అభినందనలు తెలుపుతూ శనివారం భీమవరంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో సత్కరించారు. ఎంపీ సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఈ మహాకవుల రచనలు బ్రిటిష్ వారిని గడగడలాడించాయని, మన భారతీయ దేశభక్తికి ఆశ్చర్యపోయేవారని అన్నారు. రాజ్యసభలో ఈ పద్యాన్ని ఆలపించినప్పుడు అన్ని రాష్ట్రాల రాజ్యసభ సభ్యులు ఆశ్చర్యాన్ని వెలుబుచ్చారని ఆయన తెలిపారు. అనంతరం ఆకాను సత్కరించారు. పార్లమెంటు ఎగువ సభలో రెండు ప్రధానమైనటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు, ఒకటి దేశభక్తి, రెండవ అంశం రాష్ట్రభక్తి. దేశభక్తికి సంబంధించినటువంటి విషయంలో నేను కనిపెట్టినటువంటి పాట కాదు. ఒక మహానుభావుడు ఒక జాతి పూర్తిని పొంది అన్ని భక్తుల కంటే కూడా దేశభక్తి గొప్పదని చెప్పి సమాజానికి సంకేతం ఇచ్చినటువంటి రాయప్రోలు సుబ్బారావు గారు లిఖింపబడినటువంటి పద్యము నేను దాన్ని తిరిగి పునఃస్మరణ చేశాను. ఆ పునఃస్మరణ సందర్భంగా చేయటం ఏంటంటే, ఈ తరానికి దాదాపుగా 70-80 సంవత్సరాల క్రితం ఉన్న ఆ తరానికి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఆధారంగా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి తాను ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ ఆరాధకుడైనా దేశారాధన ముందు అన్నీ కూడా దిగదుడిపోయినటువంటి వారు ఇచ్చినటువంటి సందేశం ఆధారంగా దేశం యొక్క అభివృద్ధి, దేశం పట్ల మానవుడికి ఉండవలసిన కర్తవ్యాన్ని ఉద్బోధించేటటువంటి ఆ అంశాన్ని నేను ప్రస్తావించి దాన్ని చేశాను తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. తెలుగు మహాకవుల యొక్క గొప్ప గొప్ప కీర్తనలన్నీ కూడా మరొకసారి ప్రస్తావించే పరిస్థితి వచ్చింది. నేను మాట్లాడిన తర్వాత నిన్న రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించినప్పుడు లక్ష్మణ్ గారు మరొకసారి ఈ యొక్క అంశాన్ని మరీ ఆయన పార్లమెంట్లో మళ్ళీ రాయప్రోలు సుబ్బారావు గారి పద్యాన్ని వారు కూడా పాడుతున్నారు. అంటే రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క గొప్ప కీర్తిని మేము ఈ సమాజంలో పార్లమెంట్ వేదికగా పరిచయం చేశాం. వారితో పాటు లోక్సభలో పురంధరేశ్వరి గారు శ్రీకృష్ణదేవరాయలు ఉటికిచ్చినటువంటి పద్యాన్ని ఆవిడ కూడా ప్రశ్నిస్తూ తెలుగు జాతి యొక్క కీర్తన కూడా చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే తెలుగువాని యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి అవకాశం నాకు రావడం అనేది దేశభక్తి పూరితంగా నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క ఏర్పాటులో ఈ రాష్ట్ర రాజధాని మీద ప్రసంగించి నా రాష్ట్రం, నా రాజధాని, నా భాషలో, నా ప్రజాస్వామ్య వేదిక మీద నేను మాట్లాడేటటువంటి నా అవకాశం నాకు కలగడం అన్నది ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం. అది ఇటు అవకాశం ఏంటంటే, మానవ శరీరాలు అశాశ్వతాలు, కానీ ఇటువంటివన్నీ కూడా శాశ్వతంగా మరి చరిత్రలో నిలిచిపోయేటటువంటి సంఘటనలు. కాబట్టి నాకు ఈ రకమైనటువంటి అవకాశం ఆ పరమేశ్వరుడు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదం మేరకు నాకు లభించిన కారణంగా ఈ 4 విషయాలు నేను చెప్పేటటువంటి ప్రయత్నం వస్తుంది. భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ రాష్ట్ర దేశ హితం కోసం, సమాజ హితం కోసం మేము అన్ని రకాలుగా కృషి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందులో దళిత, బడుగు, బలహీన వర్గాల యొక్క సమస్యలు, సాంస్కృతిక సాంప్రదాయాలు, భాష, అన్ని అంశాలు కూడా సృజించేటటువంటి అవకాశాన్ని నేను పూర్తిగా వినియోగించి పార్లమెంటు వేదికగా నేను ప్రస్తావిస్తానని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు.
రైతులకు అన్ని విధాల న్యాయం జరిగేలా ప్రభుత్వం అండగా ఉంటుందని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. వీరవాసరం మండలం తోలేరులో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన కొంతమంది రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి భూముల వివరాలు, కౌలు సాగు పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం తోలేరు గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ సహాయ సంచాలకులు కేఏఎస్ఎస్ఎన్ శ్రీనివాస్, తహసీల్దార్ రామాంజనేయులు, మండల వ్యవసాయ అధికారి బన్సీబాబు, బీఆర్ఓలు, రైతు సేవా కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఇంకోటి, మీరు పట్టుకెళ్తున్నప్పుడు సంచులు ఎన్ని పట్టుకెళ్తున్నారు, మీకు కావాల్సినవి పట్టుకెళ్ళండి. ధాన్యం పోసిన తర్వాత మాత్రం తీసుకెళ్ళాలి. ఒక వారం ముందు తీసుకెళ్ళి నేను పెట్టుకుంటానంటే కరెక్ట్ కాదు. నేను ఈరోజు సాయంత్రం నేను ఊడుస్తున్నాను, మధ్యాహ్నం వచ్చో నాకు సాయంత్రం వచ్చి పట్టుకెళ్ళండి. ఓకే. రెండోది, హార్వెస్టర్స్ ఇష్యూ ఉందమ్మా. ఈసారి శాంపుల్ ఏం చేస్తామంటే ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఇక్కడ సీజన్ అయితే ఇక్కడ పెడతాం. మీకు చెప్పాలి, మంచి శాంపుల్ ఉండాలి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు దళారినో ఇంకొకరు మిల్లర్తో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరితో మాట్లాడాలి? మీకు ఫోన్ నెంబర్ అతికిచ్చారు. ఇక్కడ అందరు ఫోన్ నెంబర్లు పెట్టాము. ఇక్కడ మీకు ఏ చిన్న సమస్య వచ్చినా ఏఓ గారికి చేయొచ్చు, తహసీల్దార్ గారికి చేయొచ్చు, ఏడీ గారికి, జేడీ గారికి, ఆర్డీఓ గారికి, లేకపోతే నాకేం చేయొచ్చు. అంతే తప్ప డైరెక్ట్గా మిల్లర్తో మాట్లాడుకుంటానని మాట అవసరం లేదు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎర్రంపాలెం గ్రామంలో పౌర సరఫరాల వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రబీ 2025-26 ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కాకినాడ జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథులుగా హాజరై ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో రబీ సీజన్ ధాన్యం సేకరణకు పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఈ రైతు కొనుగోలు కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొట్టమొదటిగా మన కాకినాడ జిల్లాలో గండేపల్లి మండలం ఎర్రంపాలెంలో ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా ఉన్నప్పటికీ కూడా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇప్పుడే వెళ్ళిపోయినటువంటి జేసీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా ప్రశ్న. కాకినాడ జిల్లాలో అధికారులు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ కానీ గుర్తించాల్సింది ఏంటంటే 1 month బిఫోర్ ఖరీఫ్ కానీ రబీ కానీ స్టార్ట్ అవుతుంది ఈ మండలంలో. ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే నీటి ఎద్దడి, ఎక్కడ వెనకబడిపోతామో, రైతులు ఎక్కడ దెబ్బతింటామో అనే భయంతో అన్ని బోర్ల మీద, ఏదో పోలవరం కాలం మీద లిఫ్ట్ చేసుకున్నాం, పుష్కర కాలంతో వచ్చే నీటితో మొత్తానికి ఏదో రకంగా ఆతృతతో కష్టపడి ఇక రైతాంగం అంతా కూడా మంచి పంటలు పండిస్తారు. ఏ ఒక్క రైతు కూడా 50 క్వింటాలు 50 బస్తాలు తక్కువ కాకుండా ఖరీఫ్ రబీ కూడా ఈక్వల్ గా పండించేటటువంటి ప్రాంతం ఏదో ఉందంటే గండేపల్లి మండలం అని చెప్పగలం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టీకరణ. అమరావతిపై రాజ్యసభలో జరిగిన చర్చలో వైసీపీ ఎంపీల గొంతు నొక్కారన్న వైవి సుబ్బారెడ్డి. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ, అవినీతి జరుగుతుందని ఆరోపణ. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరుమట్ల శ్రీనివాసులు. రైల్వే కోడూరులో దాడులు అత్యంత హేయమని ధ్వజం. ప్రభుత్వ సేవలపై ప్రజలకు మరింత నమ్మకం కలగాలన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్. సానుకూల దృక్పథం పెంపొందేలా పనిచేయాలని అధికారులకు సూచన. సిసి సున్న సమాప్తం. నమస్కారం.